విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి తమ సమస్యలు చెప్పుకున్నారు వాలంటీర్లు. కూటమి నేతలు తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బుద్ధి ప్రసాదించి తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే కూటమి నేతలను కోర్టుకీడుస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమి యొక్క మనసులు మార్చి తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దేవస్థానం టు న్యాయస్థానం అన్న పేరుతో ఈరోజు దేవస్థానానికి వెళ్తున్నాం. మేము త్వరలోనే ప్రభుత్వం కనుక మనసు మార్చుకోకపోతే డెఫినెట్గా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం మెట్లు వాళ్ళని కూడా ఎక్కించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షార్హులు పడేంత వరకు కూడా మా న్యాయ పోరాటం ఉంటుందని కూడా మీడియా రూపంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం జరుగుతుంది. 6 నెలల నుంచి మాకు ఏ పని లేకుండా చేశారు. మమ్మల్ని ఇన్ని రోజులు మేము తీసుకుంటామని ముందు కల్లబొల్ల మాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని ఇంత రోడ్డుకి ఎక్కించే పని చేశారండి. మేము ఈరోజు ఇంత పనికి ఈ అమ్మవారి దుర్గమ్మ అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చామండి మా బాధలు. ఎందుకంటే మేము ఇప్పుడు 6 నెలల నుంచి ఎంత బాధపడుతున్నామో తెలుసు మాకు. మరి ఇన్ని రోజుల నుంచి మేము చెప్తున్నా కానీ వాళ్ళు మా మాట కూడా వినిపించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నారు. మేము ఆ చల్లని తల్లి దుర్గమ్మ మమ్మల్ని మా బాధలు ఆమన్న చెప్పి వాళ్ళ మనసు మార్చుద్దని ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి మేము చెప్పుకోవడానికి వచ్చాము. దేవస్థానం టు న్యాయస్థానం అంటున్నారు వాలంటీర్లు. వాళ్ళ ఆవేదన కూడా చూసాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్ చెప్పండి. ముందు వాలంటీర్లు అంతా అంటే అసెంబ్లీలో ఎప్పుడైతే మంత్రి వాలంటీర్ వ్యవస్థ మీద కామెంట్ చేశారో, ఈ వ్యవస్థ లేదు అంటూ ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారు కోరుతున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలంటూ వాళ్ళు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్థ లేదు అంటూ ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నారు. ఈ విషయం ఎన్నికల ముందు మీకు తెలియదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10,000 వేతనం ఇస్తారంటూ నమ్మించి గొంతు కోసారంటూ కూడా వాలంటీర్లు అయితే చెబుతున్న పరిస్థితి. ఎప్పుడైతే అసెంబ్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటన చేశారో వాలంటీర్లు లేరని ఆ రోజు నుంచి కూడా వీళ్ళు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి. శనివారం నుంచి కూడా వాళ్ళ కమ్ ఇంప్రెషన్స్ కూడా తీసేసిన పరిస్థితి, వాళ్ళ ఐడీలు కూడా తీసేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పూర్తిగా ఆ ఉద్యోగులను తొలగించామని చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యంలో వాలంటీర్లు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడుతున్నారు. రోజుకొక తీరుగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళంతా నిరసన తెలియజేశారు. ఈ రోజు దుర్గమ్మ సన్నిధిలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మనసు మార్చాలంటూ వాళ్ళు వేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పటికీ స్పందించకపోతే దేవస్థానంతో న్యాయస్థానం అంటూ మేము న్యాయస్థానం మెట్లెక్కుతామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం నమ్మించి వాలంటీర్లు గొంతుకొస్తుందంటూ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అడగముందే హామీలు ఇచ్చారు. ఎన్నికలలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించారు. విజయవాడలో వరదల సమయంలో కూడా చూసాము. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి రేపు ఉదయం నుంచి డ్యూటీలు మీరు ఎక్కాలి, ఎక్కకపోతే కనుక మీ ఉద్యోగాలు ఉండవలసి అధికారులంతా చెప్పారు. స్వయంగా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో వాలంటీర్లకంతా చెప్పారు. దాంతో వాళ్ళంతా కూడా ఆపత్కర సమయంలో వచ్చి పనులకు ఉపయోగపడ్డారు. వరదల్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన పరిస్థితి అయితే వాడుకొని పూర్తిగా ఈ రోజు వాలంటీర్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలిస్తుందనే చెప్పాలి. 6 నెలల నుంచి ఇటు వేతనాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాల్లో ఉన్నారో లేదో చెప్పలే ఒక మానసిక స్థితికి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. దీని మీద వాలంటీర్లు కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇవాళ దేవస్థానాలకే వచ్చాము, రేపు ఇక్కడికి న్యాయస్థానానికి మేము వెళ్తాము, ఖచ్చితంగా మన ఉద్యోగ భద్రతకే న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ వాలంటీర్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.